సికింద్రాబాద్ బాలల దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోయిన్పల్లిలోని మౌంట్ అర్నెల్ రెజిమెంటల్ బజార్లోని హిల్ స్ట్రీట్ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన బాలల దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి వారికి టిఫిన్ బాక్సులు పంపిణీ చేశారు. భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా బాలల దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టమని, అందుకే ఆయనను పిల్లలందరూ ప్రేమతో చాచా నెహ్రూ అని పిలుచుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక బాలబాలికల సంక్షేమం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విశేష కృషి చేస్తున్నారని అన్నారు. పాఠశాలలను విద్యా వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా క్రీడలలో కూడా పిల్లలు రాణించాలని ముఖ్యమంత్రి గారి ఆశయమని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని పాఠశాలల్లో పిల్లలు కూడా చదువులోనే కాకుండా క్రీడల లాంటి ఇతర అంశాలలో కూడా రాణించాలని ఆకాంక్షించారు. ఇందుకోసం తాను ఏ రకమైన సహాయం చేయడానికైనా ముందుంటానని హామీ ఇచ్చారు. పిల్లలందరూ బాగా చదువుకుని ఉజ్వలమైన భవిష్యత్ వైపు పయనించాలని ఆశించారు. భవిష్యత్తులో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి తమ తల్లిదండ్రులకు చదువు చెప్పిన టీచర్లకు తమ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఇక టీచర్లు పిల్లలను విద్యావంతులుగా మాత్రమే కాకుండా వారిని సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని కోరారు. వీళ్ళు స్పోర్ట్స్ లో యాక్టివ్ కావాలంటే, వీళ్ళు బాగా రాణించాలంటే స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ ఎంత ఉన్నా కూడా వీళ్ళ ప్రాక్టీస్ అవసరం. ప్రాక్టీస్ తో పాటు కాంపిటీషన్స్ అవసరం. వీళ్ళ కాంపిటీషన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. డైరెక్ట్ పెద్ద గేమ్ లో అయితే వీళ్ళకి రిజల్ట్ రాదు. కావున ఐ రిక్వెస్ట్ ఓల్ ఆర్డర్ దయచేసి ప్రతి 3 నెలలకి కాంపిటీషన్స్ ఏర్పాటు చేయాలి. ఎంతో ఎక్సలెన్స్ గట్టిగా చెప్పండి. అందరూ గట్టిగా చెప్పండి. హ్యాపీ చిల్డ్రన్స్ డే. పాప కొంచెం జరగమ్మా. అమ్మ పాప ఇట్లుండా. మేమందరి కృషితో మాస్కులు చేస్తుంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే ఒక మాట చెప్తున్నారు. మనము బయట దేశంలో ఏమైనా గేమ్స్ అయినప్పుడు మనకు తక్కువ మెడల్స్ వస్తుంది, మన దగ్గర కూడా కావాలని వారు ఖచ్చితంగా సానుకూలంగా మాకు ఏర్పాటు చేస్తారని కూడా నమ్మకం ఉంది. మాకు వస్తారని కూడా జాగా కూడా అడగడం జరిగింది. మీరందరూ బాగా సత్తా ఉన్న పిల్లలు, భవిష్యత్తు మీరే. మేము కూడా మీ నుంచి ఎక్కడి దాకా వచ్చాం, ఎమ్మెల్యే అయినాం. మీరు మాకన్నా పెద్ద పోస్టులు రావాలని కూడా మనసారా కోరుకుంటున్నాను. మీరు బాగా చదివితే మీరు బాగుండడం కన్నా మీ అమ్మనాయనలు బాగా సంతోషపడతారు. మీ మదర్ ఫాదర్ ఏమంటారు, బాగా చదువుకోవాలి, వాళ్ళు కష్టంలో ఉన్నారు, వాళ్ళు కూడా మధ్య రకంగా ఉన్నారు. మీరు చదువుకొని బాగా పైకి వెళ్తే వారు కూడా సంతోషిస్తారు. కాబట్టి మీరు మీ పేరెంట్స్ డేస్లో చిల్డ్రన్స్ డే, టీచర్స్ డే, 15th ఆగస్ట్, రిపబ్లిక్ డే రోజు అనగానే 10 రోజులు రిహార్సల్స్ స్టార్ట్ అవుతుంది. ఏదో ప్రోగ్రాంలు పెడుతుండే, ఆ రోజు సెలబ్రేషన్స్ ఉండే కాబట్టి అందరూ మనం స్కిట్స్ చేసేవాళ్ళం. ఈ రోజు మీకేమైనా ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసిరా లేదా? మనం చేశారు, చాలాసేపు చేశారు. ఈ బాగా పిల్లలు కూడా మేము కూడా చాలా అల్లరి పోషిస్తారు. కాబట్టి మీరు దయచేసి మీకు బాగా సత్తా ఉంది, ఈ సత్తాని మీరు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ ఈ స్కూల్ యజమాని అందరికీ, స్టాఫ్ అందరికీ నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మన గవర్నమెంట్ లో ఉన్న పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారు,